మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము దినవృత్తాంతములు 1వ గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని వాక్యం తెలియజేస్తుంది. నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకుతున్నారు ఇక్కడ. ఎవరికి అంటే ఎవరైతే దేవునిని హత్తుకొని జీవిస్తారో వారికి సమాధానము కలుగునుగాక అని ప్రకటిస్తున్నారు దేవుడు. మనము సమాధానము కొరకు ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాము, ఏవేవో చేస్తూ ఉంటాము. ధనవంతులైతే వేరే వేరే ప్రాంతాలకు సమాధానము సంతోషాన్ని కలుగజేసే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కొంతకాలం గడపడానికి, మనశ్శాంతి కోసం. కొంతమంది అయితే టీవీలను హత్తుకొని ఉంటారు సమాధానం కోసం, సంతోషం కోసం. కొంతమంది అయితే సినిమా హాల్స్ని వెతుక్కుంటూ ఉంటారు సమాధానము, నెమ్మది కోసం. కానీ యేసు ప్రభు వారిని మనం హత్తుకొని జీవించినప్పుడు మనకి సమాధానము కలుగునుగాక అని ప్రకటిస్తున్నారు. మన దేవుడి యొద్ద మనము సమాధానం వెతుక్కున్నప్పుడు దేవుడే మనకు సమాధానాన్ని ఇస్తాడు. మనకు మాత్రమే కాదు, మనకి సంబంధించిన సహకారులందరికీ సమాధానం ఇస్తాను అంటున్నాడు. మన సహకారులందరికీ, మన కుటుంబీకులకు, మన బంధువులకు, మన మిత్రులకు, వారితో మనకి సమాధానం అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. మనము మన దేవునితో సదాకాలం సంతోషంగా గడిపినప్పుడు మన కుటుంబీకులందరినీ మనకి సమాధానకరంగా చేస్తాడు దేవుడు. మన బంధువులందరినీ మనకి సమాధానకరంగా చేస్తాడు దేవుడు. మన మిత్రులను, మన తోటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని మనకు సమాధానకరంగా చేస్తాడు దేవుడు. ఈ సమాధానానికి కారణము మన దేవుడే. కనుక మన దేవుణ్ణి మనం హత్తుకొని ఉందాము. ఈ భూమి మీద దొరకని సమాధానము, ఈ కుటుంబాల్లో దొరకని సమాధానము, ఈ సమాజంలో దొరకని సమాధానము మన దేవుని వల్ల మనం పొందుకుందాం. మన దేవుడు మనకి అట్టి సమాధానము అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ సమాధానాన్ని కావాలని మనం అందరం కోరుకుంటాము. కనుక మన దేవుణ్ణి మనము వేడుకుంటూ, ఆయన ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ సమాధానంతో ఈ జీవితాన్ని గడుపుతాము. లేని ఎడల మన దేవుని యొక్క కృప మనం పొందుకొని ఎడల ఈ లోకమంతా మనకి అశాంతియే నింపుతుంది. ఈ లోకము మనకంతా వేదననే నింపుతుంది. ఈ లోకం మనకంతటిని చీకటిగానే మిగులుస్తుంది. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు సమాధానాన్ని కలిగి ఉంటారు. ఆ సమాధానము ఈ రోజుల్లో చాలా కరువైపోయింది. కుటుంబాల్లో తల్లిదండ్రులకు బిడ్డలతో సమాధానం ఉండదు, బిడ్డలకు తల్లిదండ్రులతో సమాధానం ఉండదు, భార్య భర్తతోటి, భర్తకు భార్యతోటి సమాధానం ఉండదు, దైవ సేవకులు ఒకరితో ఒకరికి సమాధానం ఉండదు, సంఘాల్లో ఒకరికొకరికి సమాధానం ఉండదు. ఎవరైతే దేవునిని హత్తుకొని జీవిస్తారో వారు వారి మనసులో ఉన్న ద్వేషాన్ని అంతటిని విడిచిపెట్టేస్తారు, సమాధానమే కోరుకుంటారు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు వారి మనసులో ఉన్నటువంటి కలహ బుద్ధి అంతటిని తీసివేస్తారు. ఇతరులతోటి, ప్రతి వారితోటి సమాధానాన్ని పొందుకుంటారు. అది ఎప్పుడు కలుగుతుంది మనకి? ఆ సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే మన దేవుడు మనకి అనుగ్రహిస్తేనే. మన దేవుడు మనకు అనుగ్రహిస్తే సమాధానము, మనం కుటుంబాల్లో సమాధానంగా ఉంటాము, సమాజంలో సమాధానంగా ఉంటాము, సంఘాల్లో సమాధానంగా ఉంటాము. ప్రతి చోట మనకి సమాధానమే లభిస్తుంది మన దేవుని ద్వారా. కనుక మీకు సమాధానము కలుగునుగాక అని దేవుడు ప్రకటిస్తున్నప్పుడు అది మనం స్వతంత్రించుకుందాం. మన సహకారులతో సమాధానము కలుగుతుందని ప్రకటించిన దేవుని వాగ్దానం మనం నమ్మి సమాధానము పొందుకుందాం, సహకారులలో సమాధానం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. సమాధానము మీకు కలుగును గాక అని మీరు తెలియజేస్తున్న దేవా, ఆ సమాధానాన్ని వింటున్న బిడ్డలందరూ స్వతంత్రించుకునే కృప దయచేయండి ప్రభువా. వింటున్న బిడ్డలందరూ కుటుంబాల్లో నైనా మా ప్రభు సమాధానము, శాంతి, నెమ్మది పొందినట్లుగా మిమ్మల్ని వేడుకొని మిమ్మల్ని కలిగి ఉండి వారి సమాధానంతో జీవించలాగా మీరు కృప చూపండి దేవా. మీకు వందనాలు. ఈ లోకంలో నైనా
మీ బిడ్డలైన వారు సమాధానము కలిగి ఉండడానికి కృప చూపండి నాయన. మీ సేవకులైన వారు సమాధానము కలిగి ఉండడానికి కృప చూపు నాయన. మా ప్రభ సాతాను పెట్టే ప్రతి చిక్కును నాయన తప్పించుకొని నాయన మిమ్మల్ని ఆశ్రయించి సమాధానం పొందుకునే వారినిగా ప్రతి వారిని మీరు దీవించమని, కుటుంబాలను మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.